ఒక గృహస్థు ఇంటి ముందు నుంచి ఒక సాధు స్వామీజీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ గృహస్థుడు పలకరించి అన్నాడు, ఓ స్వామీజీ, మీ జీవితమే ఉన్నతమైనటువంటిది, మీకు బాధ్యతలు ఉండవు, సమస్యలు ఉండవు, భుక్తికి లోటు ఉండదు, ఎవరో ఒకరు పిలిచి మీకు భుక్తి కల్పిస్తూ ఉంటారు. అంచేత ఏ విధమైనటువంటి బెంగలు కానీ ఏ విధమైనటువంటి సమస్యలు కానీ లేనటువంటి మంచి గొప్ప జీవితం, సుఖవంతమైన జీవితం మీదే అన్నాడు ఈ గృహస్థుడు. అంటే ఆ గృహస్థుని ఈ స్వామీజీ అన్నాడు, మహాశయ, మీరు నాతో వచ్చేయండి, మీకు మోక్షం అతి సులభంగా లభించేటటువంటి మార్గాన్ని నేను చూపిస్తాను, మీకు తప్పకుండా మోక్షం లభించి తీరుతుంది అన్నాడు. అంటే ఈ గృహస్థు అన్నాడు, నా కుమారుల్ని ఒక ఇంటి వాళ్ళని చెయ్యాలి కదా, కాస్త బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మిమ్మల్ని అనుసరిస్తాను అన్నాడు. వెళ్ళిపోయాడు ఈ స్వామీజీ. మరికొన్నేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాడు. అలా వస్తున్నప్పుడు ఆ గృహస్థుడు చూశాడు. ఇద్దరు కూడా కుశల ప్రశ్నలు వేసుకుని అప్పుడు అన్నాడు, ఇప్పుడు వచ్చేస్తారా అన్నాడు. ఏది, వాళ్ళకి పెళ్ళిళ్ళంటే చేశాను కానీ వాళ్ళకి ఇంకా సరిపడినంత ధనాన్ని నేను సమకూర్చలేకపోయాను, ఇప్పుడు ఆ పనిలో ఉన్నాను, అంచేత వాళ్ళకి ధనాన్ని సమకూర్చిన తర్వాత అప్పుడు మిమ్మల్ని తప్పకుండా అనుసరిస్తాను అన్నాడు. వెళ్ళిపోయాడు. మరికొన్ని ఏళ్ళకి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు వచ్చేస్తారన్నాడు ఆ గృహస్థుని. అంటే ఆ గృహస్థుడు అన్నాడు, ఇప్పుడే నా వ్యాపారం బాగుంది సుమా, నా ఆదాయ వనరులు కూడా బాగున్నాయి, ఇంకాస్త కూడబెట్టిన తర్వాత నా కుమారులకి అందజేసేసిన తర్వాత అప్పుడు తప్పనిసరిగా మీతోటి వచ్చేస్తాను అని మరి ఒకసారి చెప్పాడైనా. ఈ స్వామీజీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్నేళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ స్వామీజీ అలా వచ్చాడు. ఎక్కడ ఈ గృహస్థుడు కనిపించడం లేదు. అంతలో ఆయన కుమారుడు బయటకు వచ్చాడు. వచ్చి, ఏమిటి మహానుభావ, ఎవరు మీరు అన్నాడు. నేను ఒక స్వామీజీని, మీ నాన్నగారు ఉన్నారా అని అడిగాడు. లేరు, 4 ఏళ్ల క్రితమే ఆయన స్వర్గస్థులయ్యారు అన్నాడు. ఓహో అట్లానా అని ఈయన వెళ్ళిపోతూ ఆ పెరట్లో చివరి భాగాన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద ఒక కుక్క పడుకుని ఉంది. సరే, ఈయన వెళ్ళాడు. ఆ కుక్కని ఇలా తేరి పారు చూశాడు. ఆ కుక్క కూడా ఈయన యొక్క అలికిడికి పైకి లేచి కాస్త కూర్చున్నట్టుగా కూర్చొని అలాగే 2 కాళ్ళు పైకెత్తి ఆ సాధువుని గుర్తించింది కూడా. ఈ స్వామీజీ గ్రహించేశాడు, కుక్క జన్మ ఎత్తాడు ఈ యజమాని అని. ఏమిటి ఇక్కడున్నావు అని పలకరించాడు స్వామీజీ. ఉంటే అప్పుడు ఆ భూమిని ఇలాగా ఆ ముందు కాళ్ళతో ఇలా గోకి, ఇక్కడే నేను లంకెల బిందుల రూపంలో వాళ్ళకి పోజేసినటువంటి ధనాన్ని ఇక్కడ నేను దాచాను, వాళ్ళు గమనించడం లేదు, నేను చెబుదామనుకుంటే అకస్మాత్తుగా గుండె పోటుతో నేను మరణించాను, చెప్పడానికి అవకాశం లేకపోయింది, కానీ వాళ్ళు ఎప్పుడు గమనిస్తారో ఏమిటో, అంచేత ఈ ధనానికి నేను కాపలా కాస్తూ ఉన్నాను, వాళ్ళు తీసుకోకపోతారా అనేటటువంటి ఉద్దేశంతో అన్నది. ఈయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఈ స్వామీజీ. కొన్నాళ్ళకి, కొన్ని సంవత్సరాలకి మళ్ళీ వచ్చాడు ఈ స్వామీజీ. చూస్తే అక్కడ కుక్క కూడా కనిపించడం లేదు ఆ చెట్టు కింద. సరే, అందులో ఆ ఇంటి దగ్గర ఈ యజమాని కుమారుల్ని పిలిచాడు. 3 కుమారులు లోపల నుంచి వచ్చేశారు. ఏమిటి స్వామి అన్నారు. ఏమీ లేదు, ఇక్కడ ఒక కుక్క ఉండేది కదా, అది ఏమైంది అన్నాడు ఆయన. అంటే ఎప్పుడూ అది విశ్వాసంగానే ఉన్నట్టుగా అనిపించేది. ఆ ఇంటి కాపలా ఏదో కాస్తుందిలే అని మేము అనుకునేవాళ్ళం. అది తోసినప్పుడల్లా కాస్త అన్నం అది పెట్టేవాళ్ళం. ఇక ఆ తర్వాత మరణించింది, ఆ శ్మశానాల్లో పడేంచేసాము అన్నాడు. పడేంచేశారు, అంతే కదా. సరే, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఈ స్వామీజీ. వెళ్ళిపోతూ వీళ్ళు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక పొద ఉంటే ఏదో మెదులుతున్నట్టుగా కనిపించింది. ఆ పొదని కాస్త తేరి పార చూసేసరికి ఒక నాగుపాము ఉంది. ఆ నాగుపాము ఈ సాధువుని చూసి ఇలా పడగెత్తి చూస్తూ ఉంది. గ్రహించేశాడు ఈ స్వామీజీ. గ్రహించేసి, ఏమిటి ఇక్కడ ఉన్నావు అని ప్రశ్నించాడు. అంటే ఆ నాగుపాము, ఇంకా ఈ ధనాన్ని స్వీకరించడం లేదు నా కుమారులకి, వాళ్ళు తెలుసుకునేటట్టు లేదు, నేను మళ్ళీ ఈ నాగుపాము జన్మ ఎత్తిన తర్వాత అయినా వీళ్ళు తీసుకుంటారంటే తీసుకోవడం లేదు, ఈ విషయాన్ని వాళ్ళకి ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు. స్వామీజీ, నాకు నీకు ఉండేటటువంటి ఆ మిత్రత్వం వల్లనైనా ఈ ధన సంగతి గురించి
నా కుమారులకి చెప్పి ఆ పుణ్యాన్ని కట్టుకో స్వామీజీ అన్నాడు ఆ నాగు రూపంలో ఉండేటటువంటి ఆ గృహస్థుడు. సరే అట్లాగే అన్నాడు. వెళ్ళాడు ఆయన. వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురు కొడుకుల్ని కూడా బయటికి పిలిచాడు. నాయనా, మీ నాన్నగారు ఆ చెట్టు కింద ధన సంపదని లంకెల బిందుల రూపంలో ఏర్పాటు చేసి ఉన్నాడు. మిమ్మల్ని తీసుకోమని నాకు కలలో కనిపించి చెప్పాడు ఆయన. అంచేత మీరు తప్పనిసరిగా తీసుకోండి. కాకపోతే ఎందుకైనా మంచిది, కాస్త పొదలు అవి కూడా లేచిపోయాయి కదా, పాము పుట్ర ఉండొచ్చును. మీరు ఎందుకు ఆ జాగ్రత్తలతో పాటు మీరు ఉండండి సుమా, అక్కడ తవ్వుకోండి, మీకు ఆ నిధి మీకు దొరుకుతుంది అన్నాడు. సరే ఆయన తన దారిని తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోలేదు, అక్కడి నుంచి అలాగే ఉన్నాడు. ఈ కుమారులు ముగ్గురు కూడా పలుగులు పారలు పట్టుకుని వచ్చేశారు. వచ్చేసేసరికి అక్కడ ఈ నాగుపాము ఇలా పైకి లేచి ఉంది. నిజమే, ఇక్కడ పాము ఏముంది సుమా అని వీళ్ళు ముందుగా ఆ పాముని తమ కర్రలతో దబదబా ముగ్గురు కూడా బాధేస్తూ ఉన్నారు. ఆ పాము నివ్వెరిపోయి దేనంగా ఈ స్వామీజీ వంక చూస్తూ ఉంది. ఈ స్వామీజీ చిరునవ్వుతో అన్నాడు, పర్వాలేదులే, పోతే పోనీ అన్న ఉద్దేశంతో ఈ జన్మదేముందిలే, అదంతే అనేటటువంటి ఒక తత్వజ్ఞానాన్ని బోధిస్తున్నట్టుగా ఈయన చిరునవ్వు నవ్వేసేశాడు. ఆ పాముకి కూడా అర్థమైనట్టుగా ఆ పాము వీళ్ళు కొట్టినటువంటి దెబ్బలకి మరణించింది. ఆ జన్మ ముగిసిపోయింది. కానీ మరణించేటప్పుడు ఆ పాముకి అర్థమైంది ఏమిటంటే, నేను ఈ ధన సంపాదన వల్ల, అంతేకాకుండా ఈ భవబంధాల్ని విడిచిపెట్టలేనటువంటి ఆ స్వార్థం వల్ల, ఆ కాంక్ష వల్ల ఈ స్వామీజీ చెప్పినటువంటి మాటల్ని, ఆ తత్వబోధల్ని నేను అర్థం చేసుకోకపోవడం వల్ల, భగవంతుడి యొక్క ధ్యాసలోకి నేను వెళ్ళలేకపోయిన ఆ పాపం వల్ల ఇప్పటికే 3 జన్మలు నావి వృధా అయ్యాయి. ఇక మళ్ళీ మానవ జన్మలోకి రావడానికి ఎంత కాలం పడుతుందో, ఎన్ని జన్మలు ఇంకా అనుభవించాల్సి వస్తుందో అని తత్వాన్ని అప్పుడు గ్రహించిందట. నాగుపాము రూపంలో మరణించబోతూ ఉండేటటువంటి ఆ మనిషి అని మీకు మనవి చేస్తూ, నిజానికి ఈ భవబంధాలు కానీ, ఈ ధనాకాంక్ష కానీ, ఈ లోభత్వం కానీ ఇక చివరి దశలో కూడా మనం అలాగ చేస్తూనే వాటికి వశమై ఉన్నట్టయితే ఇలాంటి జన్మలే ప్రతి వాళ్ళు కూడా ఎత్తాల్సి వస్తుందని మనవి చేస్తూ, స్వస్తి.